చేసిన ప్రతి ఒక్కరికి దానికి మించి 100 రెట్లు అంటే దాటిపోయింది అన్న. నిజంగా ఆ ఎలివేషన్స్ ఏంది, 70 mm స్క్రీన్లో 6 feet కట్అవుట్ ఉన్న ప్రభాస్ అన్న చూస్తుంటే ఫీజులు ఎగిరిపోయి నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న. చెప్తుంటే ఇప్పుడు మళ్ళీ గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ లెవెల్కి వెళ్ళిపోయింది అన్న. నిజంగా సలార్ సినిమాని కొట్టే సినిమా రావాలంటే యాడ్ నుంచి వస్తుంది నాకు అర్థం కావట్లేదు అన్న. బాహుబలి సినిమా రికార్డులు 1 or 2 రికార్డ్ని 1 weekలో బదులు కొడుతుంది డెఫినెట్గా చెప్తున్నా. 1 weekలో బాహుబలి కలెక్షన్స్ దాటిపోతుంది డెఫినెట్గా. ఆ రేంజ్లో ఉందని సినిమా నిజంగా. KGF 1, 2, 3 ఇలాంటి 10 సినిమాలు వచ్చినా కూడా సలార్ సినిమాని బీట్అవుట్ చేసే సినిమా మళ్ళీ రానే రాదు. సలార్ Part 2నే రావాలి. అది కూడా సలార్ బీట్అవుట్ చేయాలంటే అది కేవలం ప్రభాస్ అన్న వల్లే. ప్రభాస్ అన్న రికార్డు బదులు కొట్టాలంటే అది కేవలం ప్రభాస్ అన్న వల్లే అవుతుంది తప్ప ఇండస్ట్రీలో ఇంక ఏ వల్ల అవ్వదు. అంతే. సూపర్ అన్న. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది అన్న. ఒకలేం ఫస్ట్ హాఫ్ బాగాలేదంటారు, ఒకలేం సెకండ్ హాఫ్ బాగాలేదంటారు. సినిమా చూసి మాట్లాడండి అన్న. ఎందుకు మమ్మల్ని అట్ చేస్తారు? సినిమా చూసి మాట్లాడండి. అసలు సినిమా చూడడం వాళ్ళు ఒకడేమో ఫస్ట్ హాఫ్ లాగుందంటారు, ఒకడేమో సెకండ్ హాఫ్ లాగుందంటారు. ఒకటి డైలాగ్ కంటెంట్ ఉన్నవాడికి ఒక్క డైలాగ్ చాలు, అన్ని డైలాగులు ఉన్నాయి. అసలు డైలాగులు బయట అల్చల్ చేస్తుంటే ఒక రకంగా అంటారు అన్న. నెగిటివ్ చేయడానికి ట్రై చేయొద్దు దయచేసి. సినిమా చూసి అప్పుడు చెప్పండి మీ రివ్యూలు లేదా మీ ఒపీనియన్స్. ఖచ్చితంగా సినిమా అల్టిమేట్. షారుఖ్ ఖాన్ మూవీ రిలీజ్ అయింది, అదే అన్న. పోటీ వస్తుందా అన్న? అసలు ఆ మాట కరెక్ట్ కాదు. షారుఖ్ ఖాన్ మూవీ ఎక్కడ, ప్రభాస్ అన్న మూవీ ఎక్కడ? ఆ సినిమాకి ఈ సినిమాకి పోలిక అన్న. డింకీ అన్నాడు, అది డాంకీ. కలెక్షన్ల పరంగా ఏమి ఇబ్బంది కదా? ఏది ప్రభాస్ అన్నకి కలెక్షన్ పరంగా ఇబ్బందా? లైన్లు చూసామన్నా, టిక్కెట్ల కోసం కిలోమీటర్ దూరం లైన్లు ఉన్నాయి. షారుఖ్ ఖాన్ సినిమాకి ఎవరైనా ఎందుకు మనం ఒకరిని బ్యాట్ చేయకూడదు? నేను ఒకటే చెప్తున్నా, ప్రభాస్ అన్న ఫ్యాన్స్కే కాదు ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, మన తెలుగు సినిమాని కాదు, ప్రభాస్ అన్న సినిమా ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. సినిమా చూసి ఖచ్చితంగా మీ ఒపీనియన్ మీరే తెలుసుకోండి. సినిమా మాత్రం అల్టిమేట్. KGF 1 or 2 ఎలివేషన్స్ దాటిపోయినాయి. ఈ సినిమాలో ఎలివేషన్ చూస్తుంటే మాత్రం నిజంగా నాకైతే మతిపోయిందన్న. సూపర్ ఉందన్న. హీరోయిన్ క్యారెక్టర్ అంతా హీరోయిన్ క్యారెక్టర్ పెద్ద ఏం లేదన్న. ఉన్నదంటే హీరోయిన్ సుజాసన్ అలా ఉంది. హీరోయిన్ క్యారెక్టర్ లేదు, అంటే ఎక్కువ లేదు, లేగలేదు. సో హీరోయిన్ ఉండాలి కాబట్టి పెట్టారు క్యారెక్టర్ అంతే. సో మెయిన్ ప్రశాంత్ నీల్ సినిమాలో ఉండాలని పెట్టారు అంతే. ఏం లేదు, ఆవిడ క్యారెక్టర్ ఏం లేదు. ప్రశాంత్ గారి సినిమాలు అంటేనే హీరో ఎలివేషన్స్, హీరో హైప్ అదే ఉంది. అదే కావాలి మాకు. ప్రభాస్ ఫ్యాన్స్గా మాకు అదే కావాలి. మాకు ఏదైతే కావాలో ప్రశాంత్ నీల్ గారు ఫుల్ మీల్స్ కదనా, బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఒక్కడితో తినిపించాడు. ఒకటే మాట, ఫ్యామిలీ ప్యాక్ ఒక్కడితో తినిపించాడు. కడుపు నిండిపోయి. బాహుబలి 2 గురించి చాలా మంది వెయిట్ చేస్తారు, అలాగే సలార్ 2 గురించి అంత పూర్తి వెయిట్ చేస్తారు జనాలు అన్న. ఖచ్చితంగా సలార్ 2 కోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తారు. కానీ ప్రభాస్ ఫ్యాన్గా నేనేం చెప్తున్నా అంటే, అన్న ప్రభాస్ అన్న ఒక్క 2 సంవత్సరాలు రెస్ట్ తీసుకుని పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఒక్క ఫోటో, పెళ్లి ఫోటో ఒక్కటి పెడితే మా ఫ్యాన్స్కి సలార్ 2, 3 సినిమాలు ఒకేసారి చూసినంత ఆనందం డెఫినెట్గా వస్తుంది. పెళ్లి చేసుకోండి ప్లీజ్ అన్న, ప్లీజ్. అంటే సలార్ 2 షూటింగ్ ముందే పెళ్లి చేసుకుంటేనే బాగుంటుంది ఖచ్చితంగా అన్న. ఎందుకన్నా పాపం మా ఫ్యాన్స్ కోసం ఆయన జీవితాన్ని అంకితం చేయడం ఫ్యాన్స్గా మాకు బాధగా ఉంది. కాబట్టి మేము ఏమంటారంటే 2 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాలైనా సలార్ 2 సినిమా కోసం మేము వెయిట్ చేస్తాం. సలార్ 2 కంటే పెళ్లి ముఖ్యం అంటున్నాం. ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ పక్కనున్న ఫ్యాన్స్ వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకుని ఫ్యామిలీలతో ఉంటుంటే మా ఫ్యాన్ మేమేం చేస్తాం? మా ప్రభాస్ అన్న ఏం తప్పు చేశాడు? మా ప్రభాస్ అన్న కూడా పెళ్లి చేసుకుని పిల్లలతోటి ఫోటో దిగితే మాకు కూడా సంతోషమే కదా. ఎందుకంటే మా పక్కనున్న ఫ్యాన్స్ అందరూ పెళ్లిళ్ళు చేసుకుని ఫ్యామిలీలు పిల్లలతో ఫోటోలు దిగుతున్నారు. ఆల్రెడీ వాళ్ళ పిల్లల్ని హీరోయిన్ కూడా చేసేస్తున్నారు, ఆర్టిస్టులుగా కూడా చేస్తున్నారు. మరి మా ప్రభాస్ అన్న ఏం తప్పు చేశాడు? ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కోసం జీవితం అంకితం చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఫ్యాన్గా ప్రభాస్ అన్న కోసం చెప్తున్నా, అన్న పెళ్లి చేసుకున్నా ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. సలార్ చాలా బాగుంది. అంటే అన్ని వర్గాల వరకు మెచ్చే సినిమా సలారు. ఎక్కడ కూడా మిస్యూజ్ లేదు. ఇక చాలామంది ఏమంటారంటే కొంచెం KGFలో ఉందంటారు. KGFకి దీనికి అస్సలు సంబంధం లేదు. KGF అనేది మదర్ సెంటిమెంట్, బంగారం కోసం తీసుకున్న సినిమా. ఈ సలార్ అన్నది ఒక కుర్చీ కోసం ఫ్రెండ్ కొట్టినట్టే అక్కడ సపోర్ట్ చేసి నిలబెట్టాలనే సినిమా తీసుకున్నాడు. కాబట్టి చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టలేదు. ప్రతి సీను, ప్రతి డైలాగ్ కూడా అన్నీ కూడా గూస్ బంప్స్ ఆ రేంజ్లో ఉంది. ఎక్స్పెషల్లీ సినిమా కోసం అవుట్ ఆఫ్ 5 రేటింగ్ తీసుకుంటే 3 నుంచి 3.5 వరకు మనం ఇవ్వచ్చు. ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ. మనకి బాహుబలి తర్వాత కంబ్యాక్ అయిన సినిమాలో ఒక మంచి సినిమా మన సలార్ మూవీ. కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి. ఇది 1 టైం వాచబుల్ కాదు, రెగ్యులర్ మూవీ. ఒక 10 సార్లైనా చూడొచ్చు, ఎందుకంటే బోర్ కొట్టదు కాబట్టి 10 సార్లైనా చూడొచ్చు. ఇక ఓవరాల్గా చెప్పాలంటే ఒక ఇంటర్ అమ్మారుగా నేను చెప్పేది ఏంటంటే సినిమా బ్లాక్ బస్టర్ చాలా బాగుంది. సలార్ సినిమా చూడండి. జై ప్రభాస్, జై ఎన్టీఆర్. మీకు ఏం నచ్చింది బ్రో మూవీలో? సినిమాలు అన్నీ నచ్చాయి. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్నీ నచ్చాయి. ఎలివేషన్ తీసుకున్నాడు. సింపుల్గా ఒకటి చెప్తండి, ప్రభాస్ స్క్రీన్ మీద నడుస్తుంటే కనుక డైనోజర్ నడిచినట్టు ఉంది, డైనోజర్ పరిగెట్టినట్టు ఉంది, డైనోజర్ వచ్చి మింగేసినట్టు ఉంది. ఆ రేంజ్లో ఉంది.
ఈ మధ్యకాలం అలాంటి సినిమాలు ఏమైనా వచ్చాయి ఒక కేజీఎఫ్తో పోల్చుకోవచ్చేమో కానీ తప్ప దానికి భిన్నంగా అనిపించింది సినిమా. దానికి తక్కువే తెలియదు, దానికి భిన్నంగానే ఉంది. అయితే ఇది సలార్ పార్ట్ 1 కాబట్టి అందరూ నెగిటివ్ చేసుకుంటూ పోయాడు. కానీ పార్ట్ 2 విధ్వంసం కనపడుతుంది కాబట్టి ఇక అది ఇంకా ఘోరంగా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారు. సో ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక మంచి ఫుల్ మీల్స్ పెట్టినట్టే సినిమా. బ్రో RRR బాహుబలి రికార్డులను బీట్ చేస్తుందా? ఖచ్చితంగా చేస్తుంది, నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎన్టీఆర్ ఫ్యాన్, ఒక ఎన్టీఆర్ ఫ్యాన్గా RRR మూవీ నేను చూశాను కాబట్టి అక్కడ ఉన్నటువంటి సన్నివేశాన్ని బట్టి ఈ థియేటర్లో ఉన్నటువంటి సన్నివేశాన్ని బట్టి ఇప్పుడు 4వ షో నడుతుంది, 3వ షో 4వ షో నడుతుంది. ఇది కూడా హౌస్ఫుల్, ఏ థియేటర్ చూసినా హౌస్ఫుల్ ఉంది. కాబట్టి బాహుబలి రికార్డులు బదులు పడుతుంది, RRR రికార్డులు బదులు పడుతుంది, కేజీఎఫ్ రికార్డులు కూడా బదులు కొట్టే ఛాన్స్ మన సలార్కు ఉంది. ఖచ్చితంగా తాను రికార్డు తానే బదులు కొట్టుకున్న వ్యక్తి ప్రభాస్ అని చెప్పి రేపు పేపర్లో కూడా రాబోతుందని చెప్పి మనం అనుకున్నాం. ప్రతి ఒక్కరు చూడండి, ఇది రెగ్యులర్ మూవీ, వన్ టైం వాచబుల్ కాదు, రెగ్యులర్ మూవీ. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5, ఇందులో తక్కువ తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు RRR